వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నింద్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు ట్యూస్డే నేను మీ ముందుకు వచ్చేసాను కొన్ని ఎక్సర్సైజ్ తీసుకొని. సో ఇప్పుడు మనం సిట్టింగ్ ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడుకుందాం. సో నేను ఇప్పుడు మీకు స్టాండింగ్ ఎక్సర్సైజెస్ ఇంకా చాలా ఉన్నాయి అండ్ ఇవన్నీ నేను మీకు మళ్ళీ ఇంకా ముందుకు వీడియోస్ చూపిస్తాను. సో ఇప్పుడు ఒక 4 వీడియోస్ అయితే నేను స్టాండింగ్ ఎక్సర్సైజ్ మీద తీసాను. సో మీరు దాన్ని అన్ని ప్రాక్టీస్ చేయక్కర్లేదు. మీరు ఒక స్టాండింగ్ ఎక్సర్సైజ్ కొన్ని అండ్ సిట్టింగ్ ఎక్సర్సైజ్ కొన్ని తీసుకొని ఒక 20 minutes దాకా వర్కౌట్ చేయొచ్చు. అండ్ నాన్ స్టాప్ వర్కౌట్ చేయడం వల్ల కూడా మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నాన్ స్టాప్ వర్కౌట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు మనం సిట్టింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. సో సిట్టింగ్ ఎక్సర్సైజ్లో మనం ఫస్ట్ నుంచి మళ్ళీ డీప్కి వెళ్తూ ఉన్నాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం షోల్డర్ ఎక్సర్సైజెస్ అనేది చేద్దాం. సో షోల్డర్ ఎక్సర్సైజెస్ అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో చెయ్యి మనం ఇలాగా పర్పెండిక్యులర్గా చాపాలి. అలాగే మనం పైన వెళ్తూ నమస్కారం, తర్వాత మన చెస్ట్ ముందుకి నమస్కారం అనేది తీసుకురావాలి. సో ఇలాగ మనం ఎక్సర్సైజెస్ అనేది చేసుకోవాలి. సో ఇది మనం 10 rounds కంటిన్యూ చేద్దాం. సో 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఇప్పుడు మనం మన షోల్డర్స్ మీదకి మన ఫింగర్స్ని ఇలా జాయిన్ చేసి మనం ఇలా పెట్టి సో మనం ఇలా క్లోజ్ చేసుకొని మనం ముందుకు తీసుకొని వెళ్ళి వెనక్కి ఇలా మనం ఎంతవరకు అయితే ఎంత స్ట్రెచ్ చేస్తూ మళ్ళీ ముందుకి ఇలాగా టచ్ చేయడం. వెనక్కి టచ్ అవుతే టచ్ చేయండి. సో ఇలా ముందుకి టచ్ చేసుకొని మనం ఇయర్స్ని టచ్ చేస్తూ వెళ్ళాలి. సో ఇలా మనం ముందుకు టచ్ చేసి ఇయర్స్ని టచ్ చేసుకుంటూ వెనక్కి. సో ఇలాగ మనం 10 counts అనేది చేసుకోవాలి. ఓకే, సో ఇలాగ మనం 10 counts అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. సో ఆఫ్టర్ షోల్డర్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత మనం ఇంకా సిట్టింగ్ ఎక్సర్సైజెస్ నేను సైడ్ నుంచి చూపిస్తాను. సో ఇది నేను మీకు బ్యాక్ పెయిన్కి ఎక్సర్సైజ్ అనేది చెప్పాను. సో ఇలాగ మనం సిట్టింగ్ ఎక్సర్సైజ్ కూడా మనం చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే మనం ఇలాగ స్ట్రైట్గా చేతులు పెట్టాలి. అలాగే మనకి ఎంత అవుతే అంత బెండ్ అవ్వడానికి ఫస్ట్ ట్రై చేయాలి. సో మనం ఇలాగ మనం పట్టుకోగలిగితే మన అరిపాదాలని ఓకే. సో తర్వాత మనం నిదానంగా ముందుకు అనేది వంగాలి. సో ముందుకి వంగాక మన ఫోర్హెడ్ని నీస్కి టచ్ చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ మన మోచేతులు గ్రౌండ్కి టచ్ చేయడానికి ట్రై చేయాలి, అంటే నేల మీద టచ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఇలాగ మనం ఫాస్ట్గా చేసుకోవాలి. 1 2 3 4 5. సో ఇంకా మన అరిపాదాలను మనం టచ్ చేసినట్టయితే ఇంకా ముందుకి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఓకే, 6 7 8 9 10. ఓకే, 10 counts అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ కాళ్ళని చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు 2 కాళ్ళని పెట్టుకొని మనం టచ్ చేయడానికి ట్రై చేయాలి. అలా వెళ్ళాలి అండ్ ఎల్బోస్ కూడా టచ్ చేయడానికి ట్రై చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు మనం 10 counts అయిపోయిన తర్వాత మనం అలాగే స్టే చేయడానికి ట్రై చేయాలండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సో రిలాక్స్ అవ్వడానికి నేను మీకు ముందే చెప్పాను. సో 2 కాల్ వెయిట్ చేయాలి అండ్ మనం ఇలాగ వెనక్కి పోయి రిలాక్స్ అవ్వాలి.
చూసారు కదా. సో నెక్స్ట్ ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోదాం. దీన్ని చెక్కి చలానా అంటారు. సో చెక్కి చలానా అంటే మనము ఈ రాగులు అవన్నీ మనం ఇలాగ తిప్పుతాం కదా. సో మనకి చాలా మంచి ఎక్సర్సైజ్ అయ్యేది ఓల్డెన్ డేస్లో. సో మనం ఇలా అదే ఎక్సర్సైజ్ చేద్దాం. మనకి ఎంత అవుతే అంత మనం వైట్ చేసుకోవాలి లెగ్స్ అనేది. మనం ఎంత అవుతే అంత లెగ్స్ అనేది వైట్ చేసుకోవాలి. చూడండి మనకి ఎంత అవుతే అంత వైట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ టిప్ ఆఫ్ ది టో నుంచి మనం ఇలా ముందుకు వెళ్ళి ఈ టిప్ ఆఫ్ ది టోని మనం టచ్ చేయాలి. అలాగే మనం వెనక్కి వెళ్ళి ఎలాగ మనం చెక్కి చలానా చేస్తాం కదా. సో అలా సో అవన్నీ రుబ్బుతాం కదా సద్దలు అవన్నీ వేసి ఇలాగా. సో అలాగే మనం ఒక 20 కౌంట్స్ అనేది మనం చేసుకోవాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో మనం రివర్స్కి వెళ్దాం. 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే చూసారు కదా. సో ఇలా మనం 20 కౌంట్స్ అనేది చేసుకోవాలి. సో క్లాక్ వైజ్ రొటేషన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ మనం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనం చపాతీ రుద్దుతాం కదా. సో ఇంత కాలు వైట్ చేసి మనం చపాతీ రుద్దడానికి ట్రై చేయాలి. సో మనం వీలైతే మన చిన్ని మన గ్రౌండ్కి టచ్ చేయడానికి ఇలా ట్రై చేయాలి. సో మనం లేకపోతే మన ఎల్బోస్ని అయినా కిందకి టచ్ చేయడానికి ట్రై చేయాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలాగ మనం 20 కౌంట్స్ అనేది చేసుకున్నట్టయితే మనకు మంచిగా హిప్ అనేది ఫ్లెక్స్ అవుతుంది. మనకి వేస్ట్ ఫ్యాట్ అనేది ఏముందో అదంతా త్వరగా కరిగి వెళ్ళిపోతుంది. అలాగే మనకి మంచి షేప్ అనేది కూడా దొరుకుతుంది. సో నెక్స్ట్ ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోదాం. సో మనం నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఒకటి మనం ఇలా వెనక్కి కాళ్ళు మనకి స్ట్రైట్గా ఉండాలి. మన బాడీ స్ట్రైట్గా మన కాళ్ళు వెనక్కి ఉండాలి. అలాగే ఒక కాళ్ళు మడవాలి ఇలాగా. సో ఇలాగా మనకి ముందుకి వంగి మన ఫోర్ హెడ్ అనేది గ్రౌండ్కి టచ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే సో ఇలా 1 2 3 ఇలాగా. నెక్స్ట్ అలాగే మీరు వంగినట్టుకి టచ్ చేయడానికి అవుతే సో మనం ఇప్పుడు మన మోకాళ్ళని టచ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇంకా మీరు వెనక్కి వెళ్ళొచ్చు. ఇంకా మీకు మన హీల్ టచ్ చేయడానికి అవుతే హీల్ కూడా టచ్ చేయొచ్చు. ఓకే సో మనం మోకాళ్ళ దాకా టచ్ చేయడానికి ట్రై చేయాలి. చూడండి నేను ఆల్రెడీ హీల్ దగ్గరికి వెళ్తున్నాను. సో ముందుకి గ్రౌండ్కి వెనక్కి ఇలాగ, ముందుకి గ్రౌండ్ వెనక్కి ఇలా. సో ఇలాగ మనం 10 కౌంట్స్ అనేది చేసుకోవాలండి. సో లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. చూసారు కదా. సో ఇలాగే మనం ఆల్టర్నేటివ్ లెగ్ కూడా ఇలాగే చేసుకోవాలండి. సో చూసారు కదా మర్చుంది ఒకటి స్ట్రైట్గా వెనక్కి ఉంది ఇలాగ. ఓకే లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలాగే ఉండడానికి ట్రై చేయండి. 10 సెకండ్స్. 10 9 8 7 6 5 4 3 2 and 1. ఓకే చూసారు కదా. సో ఇలాగే మనం 20 కౌంట్స్ చేసుకున్నట్టయితే మనకి బాడీకి మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అలాగే హిప్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది.
దాంట్లో వేస్ట్లో ఉన్న ఫ్యాట్ అంతా త్వరగా కరిగిపోతుందండి. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ మనకి చాలా హెల్ప్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం ఆల్టర్నేటివ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటారు. దీని స్పైన్ మంచిగా స్ట్రెచ్ అవుతుందండి. స్పైన్ అనేది మంచిగా చాలా మంచిగా స్ట్రెచ్ అవుతుంది. బ్యాక్ పెయిన్ అనేది తక్కువ అవుతుంది. సో మీరు ఒక కాలు స్ట్రైట్గా పెట్టాలి, ఇంకొక కాలు మన నీస్కి సైడ్గా మన ఈ పాదాలు అనేది పెట్టుకోవాలి. సో మనం ఇది స్ట్రైట్గా పెట్టుకున్నప్పుడు మన అపోజిట్ హ్యాండ్ తోటి మనం మన పాదాలని పట్టుకోవాలి. అలాగే మనం వెనక్కి తిరిగి చూడాలి. సో అలాగే మన ఆల్టర్నేటివ్ లెగ్ కూడా ఇలాగే చేసుకోవాలి. అండ్ సైడ్కి పెట్టుకోవాలి పాదాలు, వెనక్కి తిరిగి చూడాలి. సో ఇలాగ మనం ఆల్టర్నేటివ్గా చేసుకున్నట్టయితే మనకి స్పైన్ అనేది మంచిగా ఫ్లెక్స్ అవుతుందండి. సో ఇలాగ మనం 10 కౌంట్స్ అనేది చేసుకుంటే మన స్పైన్ అనేది మంచిగా స్ట్రెచ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ మన 2 పాదాలు స్ట్రైట్గానే ఉండాలి. మన 2 చేతులు వెనక్కి పెట్టాలి, వెనక్కి తిరిగి చూడాలి. ఓకే, సో ఇలాగ వెనక్కి తిరిగి చూడాలి అండ్ హిప్స్ అనేది లేపకూడదు. ఓకే, రెడీ? 1 2 3 లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, చూసారు కదా 10. ఇలాగే మనం 20 కౌంట్స్ అనేది 30 కౌంట్స్ అనేది వర్క్ చేసుకోవచ్చు. అలాగే మంచి ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా పెరుగుతుంది. సో చూసారు కదా, ఇవన్నీ ఎక్సర్సైజెస్ మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎప్పుడన్నా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక మంత్రంతో స్టార్ట్ చేస్తే, అలాగే క్లోజ్ చేసేటప్పుడు మనం ఒక మంత్రంతో క్లోజ్ చేస్తే మనకు పీస్ఫుల్ మైండ్ అనేది వేరుగా ఉంటుంది. సో ఎప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక మంత్రంతో ఏదైనా కానివ్వండి. సో నేను ఇప్పుడు సహనా అవుతూ చెప్పాను కదా, సో అదే కానివ్వండి, అదే మనం స్టార్టింగ్ ప్రేయర్ తీసుకోవచ్చు, ఎండింగ్ ప్రేయర్ కూడా తీసుకోవచ్చు. సో మన ప్రేయర్ నుంచి ప్రేయర్ నుంచి స్టాప్ చేస్తే మనకి మైండ్లో ఒక సెట్ అవుతుంది. సో మనం ప్రేయర్ చేస్తున్నామంటే మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతున్నామని, అలాగే ప్రేయర్తో ఆపితే మనం ఎక్సర్సైజ్ స్టాప్ చేస్తున్నామని. సో ఇలాగ మన మైండ్ సెట్ ఉంటే మనకి ఒక పర్టికులర్ ఒక యూనిఫామ్గా ఉంటుంది కదా, సో అలాగే బ్రెయిన్లో యాక్టివేట్ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు ప్రేయర్తో దీన్ని ముగిద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ మంచి జరగాలండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు.